హలో అండి అందరికీ. ఇదైతే గోల్డ్ ప్రెస్డ్ సిసమి ఆయిల్ అండి. ఇది 100% ప్యూర్ అండి, అన్రిఫైన్డ్ ఆయిల్. ఈ ఆయిల్ అయితే అమెజాన్ నుండి తెప్పించాడండి మా బ్రదరు. ఎందుకంటే ఈ మధ్య హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, అలా అని హెయిర్ ఫాల్ గురించి ఈ ఆయిల్ అయితే తెప్పించారు. ఇది అయితే నువ్వుల నూనె అండి. ఇది ఎక్కడో చూసారంట మా తమ్ముడు, అంటే హెయిర్ ఫాల్ గురించి బాగుంటుంది అనేసి ఈ ఆయిల్ అయితే తెప్పించాడు. దీన్ని ఏంటంటే వేడి చేస్తున్నారు. దీంట్లో అలానే ఆనియన్స్, కరివేపాకు కలుపుతారండి. కలిపి అది బాగా మరగాలండి. ఈ ఆనియన్స్, కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి బాగా దిగాలి, అంటే బాగా మరగాలి. ఈ ఆయిల్ మరిగితేనే అప్పుడు మనకి బాగుంటుంది, అంటే రిజల్ట్ అనేది బాగుంటుందండి. ఈ ఆయిల్ అయితే నేను యూజ్ చేశానండి. యూజ్ చేసిన తర్వాతే మీకైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇది తయారు చేసి కూడా 1.5 month అయిపోయింది. నాకైతే ఇది రిజల్ట్ బాగానే ఉందండి, అంటే నేను యూజ్ చేశాను. ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను. ఈ మధ్య అందరికీ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది కదండి. నచ్చితే ట్రై చేసి చూడండి ఒకసారి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆయిల్ మాత్రం మనకి ఆనియన్ ఫ్లేవర్ అయితే వస్తుందండి. మనం రాసుకునేటప్పుడు కాస్త స్మెల్ వస్తుంది, ఆనియన్ స్మెల్ అయితే. కానీ రిజల్ట్ అయితే బాగుంటుందండి. నేను బేసిక్గా ఆయిలే రాయనండి, అసలు నాకు ఆయిల్ అంటే నచ్చదు, నేను రాయను. కానీ ఈ మధ్య బాగా హెడేక్ అలా వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి హెయిర్ ఫాల్ కోసం అయితే 1 or 2 times వీక్లీ రాస్తున్నాను. రిజల్ట్ అయితే బాగుందండి. అలానే డైలీ ఎవరైనా హెయిర్ ఆయిల్ రాసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు డైలీ రాసుకుంటే ఇంకా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది బాగా మరిగిన తర్వాత మూత అయితే పెట్టేయాలండి, అంటే దానిలో ఉన్న ఫ్లేవర్స్ అంతా ఆయిల్లో బాగా దిగిన తర్వాత చల్లారాక మనం వడకట్టుకొని బాటిల్లో వేసుకోవాలండి. ఇది 1/2 liter ఫుల్ బాటిల్ వేసాం కదండి, కాస్త మనకి మరిగి తగ్గింది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.